హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మైనావతి తన తమ్ముడంటే తనకి ఎంత ప్రేమో, రాయుడు అంటే తనకి ఎంత ప్రాణమో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ని అయితే సెట్ చేస్తారు. మైనావతి అలా హాల్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక వెయిటర్ తన దగ్గరికి వచ్చి, మేడం జ్యూస్ తాగండి మేడం అని చెప్పి జ్యూస్ అయితే ఇస్తాడు. ఒక్కసారిగా ఆ గ్లాస్ని విసిరికొట్టి, నీకు ఈ ఇంట్లో ఎలా ఉండాలో పద్ధతులు తెలీదా? వెంటనే వీణ్ణి పనిలో నుండి తీసేయండి. అక్కడ నా తమ్ముడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా నా కోసం హోమం జరిపిస్తూ పూజలు చేస్తూ ఉంటే ఇక్కడ నన్ను నువ్వు జ్యూస్ తాగమంటావా? ఎంత ధైర్యం నీకు అని చాలా అహంకారంతో ఫర్ ద స్మాల్ మిస్టేక్కి చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తూ ఉంటుందన్నమాట మైనావతి. అదంతా చూస్తున్న మైనావతి హస్బెండ్ నిరంజన్ అలియాస్ అనిల్ అండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ఇక్కడ అనిల్ విలన్ కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, మైనావతిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నిరంజన్కి ఆస్తి అనేది రాదు. సో ఇంకా మెల్లమెల్లగా ఆస్తి అంతా కొంచెం కొంచెం లాక్కోవాలి అని కొన్ని ఎకరాలు ఎకరాలు కబ్జా చేస్తూ చేస్తూ మెల్లగా ఆస్తిని లాగుతూ ఉంటాడు. కానీ మైనావతి రాయుడు ఇద్దరూ బ్రతికుండగా ఈ మొత్తం ఆస్తి నా చేతికి రాదు, వీళ్ళిద్దరినీ ఏదో ఒక రోజు మంచితనం ముసుగులోనే నమ్మిస్తూ వీళ్ళని చంపేస్తాను అని ఫిక్స్ అయ్యి హీరో రాయుణ్ణి మైనావతిని ఎప్పటికైనా చంపేయాలి అనే ఒక ఈవిల్ అండ్ క్రూయల్ ప్లాన్తో ఉంటాడు నిరంజన్ అలియాస్ అనిల్. ఇది ఇలా ఉండగా అప్పన్న అలియాస్ ప్రభాకర్ వాళ్ళ ఫ్యామిలీతో సహా ఊరు వస్తారు కదా, వాళ్ళ పుట్టిన ఊరికి. అది కూడా హీరోయిన్ ధరణి ఫోర్స్ చేయడం వల్లే ఈ ఊరికైతే వస్తారు. ఇంకా వాళ్ళు దుమ్ము పట్టిన ఇల్లంతా మొత్తం క్లీనప్ చేసేస్తారు. సో ప్రభాకర్ అనుకుంటూ ఉంటారు, వాళ్ళ వైఫ్తో చెప్తూ ఉంటారు, అలిమేలు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ ఊరి నుండి అయితే మనం వెళ్ళిపోయామో అదే ఊరికి, మన పుట్టిన ఊరికి వెతుక్కుంటూ వచ్చాం. అటు చూడు, ధరణిని శ్రీవాణి అంటే ప్రభాకర్ వాళ్ళ కన్న కూతురు శ్రీవాణిని ఇద్దరిని చూడు, సొంత అక్క చెల్లెల్లా ఎంత కలిసిపోయారు. కానీ వీరిద్దరు సొంత అక్క చెల్లెలు కాదని మనకి మాత్రమే తెలుసు అని అంటారు. ఏవండి, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ఆ విషయాలు తెలిస్తే వాళ్ళు బాధపడతారు. ఇది ఎప్పటికీ వాళ్ళకి చెప్పకూడదు అని చెప్పి అప్పన్న అలియాస్ ప్రభాకర్ అండ్ వాళ్ళ వైఫ్ అయితే ఒక డెసిషన్ తీసుకుంటారు. సో అలిమేలు అంటే ప్రభాకర్ వాళ్ళ వైఫ్ ఇంకా ధరణికి ఇచ్చి, ధరణి నేను సుగుణ అని చెప్తాను, తను నీకు అత్తయ్య అవుతుంది, తన దగ్గరికి వెళ్ళి మిల్క్ తీసుకురా అని చెప్పి పంపిస్తుంది. అండ్ ధరణి హీరోయిన్ ధరణి తన సైకిల్కి అంజీ అని ఒక పేరు పెట్టుకుంటుంది. సో ఆ సైకిల్ మీద వెళ్తూ ఉంటే సుగుణ అనే ఒక ఆంటీ ఎవరైతే ధరణికి అత్త ఉన్నారో ఆవిడ వెంటనే పక్కకి లాక్కొస్తుంది. పక్కకి లాక్కొచ్చి, చూడు ఆ ఇంటి వైపుగా చెప్పులు వేసుకొని అస్సలు వెళ్ళకూడదు, బికాస్ అటువైపుగా వెళ్తే అది మైనావతి ఇల్లు, ఆవిడకి లేని వాళ్ళంటే అస్సలు పడదు, కాబట్టి ఆవిడ ఇంటి వైపు కన్నెత్తి చూసినా ఆవిడ తట్టుకోలేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వార్న్ చేస్తుంది. సో అలా మైనావతి గురించి ఫర్ ది ఫస్ట్ టైం తెలుసుకుంటుంది హీరోయిన్ ధరణి. అత్త, నా పేరు ధరణి, నేను అప్పన్న గారి చిన్న కూతుర్ని అని చెప్పేసరికి, అవునా, ఎంత పెద్దదాన్ని అయిపోయావే, మీ అమ్మ నిన్ను పంపించిందా? అలిమేలను చూసి చాలా రోజులైంది, రా వెళ్దామని చెప్పి సుగుణ అనే ఆవిడ ఇంకా ధరణిని తన ఇంటికైతే తీసుకొని వెళ్తుంది. ఇది ఇలా ఉండగా హీరోని ఇంట్రడ్యూస్ చేసే టైం వచ్చేస్తుంది. అందరూ పంతులు గారితో సహా కొంతమంది అందరూ కలిసి ఒక కొలను దగ్గర నించొని ఉంటారు. ఈ కొలను లోపల ఒక శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ బయటికి తీసుకురాలేకపోయారు. ఆ శివలింగం బయటికి తీసుకొచ్చిన వాళ్ళ కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతూ ఉంటారు. అలాంటప్పుడు ఇంత లోతులో ఉన్న శివలింగాన్ని రాయుడు తీసుకురాగలడా? వెళ్ళి చాలాసేపు అయింది అని చెప్పి పంతులు గారు అండ్ చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే రాయుడు మాత్రం వాళ్ళ అక్క కోసం, వాళ్ళ అక్క జీవితం ఎప్పటికీ బాగుండాలి అని చెప్పి ఇంకా చాలా డీప్ ట్రెంచ్లోకి ఆ కొలను లోపలికి వెళ్ళి ఆ శివలింగాన్ని అయితే చేతిలో పట్టుకొని అలా పైకి తీసుకొని వస్తారు. ఇంకా అందరూ హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర అని నినాదాలు చేస్తూ హ్యాపీగా ఇంకా అందరూ భక్తిని చాటుతూ ఉంటారు. రాయుడు, ఎందుకు మీ జీవితాన్ని ఇలా త్యాగం చేయాలి అనుకుంటున్నారు? ఒకవేళ మీరు వెళ్తే తిరిగి రాలేకపోతే ఏం చేసేవారో అని అడుగుతారు పక్కన ఉన్నతను. నేను ఈ జీవితం బ్రతుకుతున్నదే నా అక్క కోసం,
నా అక్క కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు హీరో రాయుడు. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించి శివలింగానికి పూజలు చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారనమాట రాయుడు. ఇది ఇలా ఉండగా అనిల్ మాత్రం అలియాస్ నిరంజన్ మాత్రం కావాలనే మైనావతి దగ్గర మార్కులు కొట్టేయడానికే చూస్తూ ఉంటారు. అయ్యో మైనావతి, నువ్వింకా ఆ కోపంలోనే ఉన్నావా? ఆ వెయిటర్ ఏదో తెలియక చేశాడులే, నువ్వేమీ కంగారు పడద్దు. నీకో విషయం తెలుసా? నీ తమ్ముడు మాత్రమే కాదు, నేను కూడా నీ కోసం ఉపవాసం చేస్తున్నాను మైనావతి. ఎందుకు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవటం లేదు అని నిరంజన్ అడుగుతున్నా కనీసం ఏ ఆన్సర్ ఇవ్వకుండా, ఏ రిప్లై ఇవ్వకుండా అలా ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మైనావతి. ఛ, ఇన్నేళ్ళుగా మైనావతికి వేయని బిస్కెట్ లేదు, కానీ మైనావతి మాత్రం నన్ను కనీసం పట్టించుకోవటం లేదు. ఈ ఆస్తంతా దక్కించుకోవాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే వాటిలో ఒక్కటి కూడా ఈ మైనావతి వల్ల, ఈ రాయుడు వల్ల అవ్వటం లేదు. దీనికి కారణం నా చేతకానితనమా, లేకపోతే ఈ మైనావతి బలమా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా రాయుడు గుడిలో హ్యాపీగా పూజలు చేస్తూ ఉంటే ఇటువైపు మైనావతి, అమ్మ సంజన రెడీ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రెడీ అవుతున్నానత్తా అని చెప్పి ఇంకా అలా సంజన ఒక న్యూ క్యారెక్టర్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అలా సంజన అనే అమ్మాయి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసరికి ఒక్కసారిగా తన కాళ్ళు బెనికిపోతుంది. వెంటనే అక్కడికి వస్తుంది మైనావతి. సంజన సంజన ఏమైందమ్మా అని అడుగుతుంది. అత్త నొప్పిగా ఉంది అని కాలు పట్టుకునేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యయ్యో, కాళ్ళ దగ్గర ఏదో గుచ్చుకుంది, రక్తం వస్తుంది, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఇంకా అలా పక్కనే ఉన్న ఒక కర్చీఫ్ తీసుకొని తనకైతే కడుతుంది. ఒక్కసారిగా అదంతా చూస్తూ ఉంటుందన్నమాట అటువైపుగా వస్తున్న ధరణి. చూసి ఆహా, నిజంగా అమ్మ ప్రేమ అంటే అలా ఉండాలి, ఆవిడ వాళ్ళ కూతుర్ని ఎంతలానో ప్రేమిస్తుంది కదత్తా అని అంటారు ధరణి పక్కనే ఉన్న సుగుణ అత్తెతో. ఇంక వెంటనే ఆవిడేమో ఆవిడ పాప కాదు, తన మేనత్త అని అంటారు. ఏంటి అని అనేసరికి అవును, సంజన రాయుడి పాప, రాయుడు అని చెప్తూ ఉంటారు కదా అని అంటారు. మా నాన్న కూడా రాయుడు గారి గురించి చెప్పారు. ఈ ఊర్లో ఆయన చాలా మంచి పనులు చేశారంట. మా ఇళ్ళలో ఉండడానికి, మా ఇంటికి కరెంట్ రావడానికి ఆయనే కారణమంట కదా అని అంటారు. అవును, మనసున్న మహారాజు రాయుడు చాలా మంచివాడు. మైనావతి అమ్మకైనా కాస్త అహంకారం ఎక్కువ, కానీ రాయుడికి అహంకారం అనే మాటే ఉండదు. ఆయన నిలువెత్తు బంగారం లాంటివాడు. కానీ ఏం చేస్తాం, 19 ఏళ్ల వయసుకే ఆయన పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఉన్నారా అంటే బిడ్డని చేతిలో పెట్టి పాపం వాళ్ళ భార్య కన్ను మూసింది. అప్పటి నుండి రాయుడు ఒంటరిగానే ఉన్నాడు. మళ్ళీ తన అక్క జీవితం కోసం తను పెళ్ళి కూడా చేసుకోలేదు. అందుకే అప్పటి నుండి తన అక్కే అమ్మలా పెంచుతుంది అని చెప్పి ఇంకా అలా మైనావతి బ్యాక్ స్టోరీ తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ధరణి. ఎంతైనా మేనత్తైనా అమ్మలాగే చూసుకుంటుంది, నిజంగా తను చాలా అదృష్టవంతురాలు అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి. ఇంక వెంటనే అప్పన్న తోలుబొమ్మలు అన్నీ సర్దుకుంటూ ఉంటారు. ఇవాళ చాలా ముఖ్యమైనది కాబట్టి మనం త్వరగా వెళ్ళాలి, రా వెళ్దాం. అమ్మ ధరణి, ఇదిగో తోలుబొమ్మలన్నీ తయారు చేసేసాను, ఇప్పుడు రెడీగా ఉన్నాయి కదా అని అంటారు. అన్నీ రెడీ చేసేసాను నాన్న. ఇవాళ గుడిలో ఏదో పెద్ద హోమం జరుగుతుందన్నావు కదా, ఎవరు జరిపిస్తున్నారు అని అడిగితే ఇంకెవరమ్మా, రాయుడు గారే జరిపిస్తున్నారు, వాళ్ళ అక్క సంతోషం కోసమే ఇదంతా జరిపిస్తున్నారు అని చెప్పేసరికి అసలు రాయుడు రాయుడు అని అంటున్నారు, ఎవరా రాయుడు, ఎలా ఉంటారు ఆయన చూడ్డానికి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ధరణి. సో ధరణి అండ్ ఫ్యామిలీ అయితే టెంపుల్కి రీచ్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా రాయుడు కూడా ఇంకా అమ్మవారికి పూజ చేయాలి అని చెప్పి ఫిక్స్ అవుతారు. సో అంటే శివునికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి కూడా కుంకుమార్చన చేస్తే చాలా మంచిది అని పంతులు గారు చెప్పడంతో ఒక ప్లేట్ నిండా కుంకుమ తీసుకొని అలా ఇంకా గుడి లోపలికి వెళ్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ధరణి కూడా అటువైపుగా వస్తూ ఉంటే
ఒక్కసారిగా ఇంకా ధరణి అండ్ రాయుడు ఇద్దరు అనుకోకుండా యాక్సిడెంటల్గా డాష్ ఇచ్చుకుంటారు. సో ఇంకా అలా రాయుడు చేతిలో ఉన్న కుంకుమ ఏదైతే ఉంటుందో అది అనుకోకుండా ధరణి నుదుటిన ఆయన చేత్తో పెట్టబడుతుంది. సో ధరణి ఆ కుంకుమని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. "ఆ, నన్ను నన్ను క్షమించండి" అని అంటారు రాయుడు. "అయ్యో పర్లేదు" అని చెప్పి ఇంకా అలా ధరణి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే చూస్తూ ఉంటారనమాట వాళ్ళు, అలిమేలు, ఐ మీన్ ప్రభాకర్ వాళ్ళ వైఫ్. "ఆ, ఏంటి ఏంటే నీ నుదుటిన కుంకుమ ఉందేంటి" అని అడుగుతారు. "అవునా, ఏమో నాకు తెలీదు" అని అంటుంది. "సరేలే, ఏదో అనుకోకుండా ఉండుంటుంది, నువ్వేమీ కంగారు పడద్దు, రా" అని చెప్పి ఇంకలా లోపలికైతే తీసుకువెళ్తుంది. సో అక్కడికి మైనావతి కూడా వస్తుంది. మైనావతి కూడా మొక్కు చెల్లించుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోతుంది. సో మొక్కు చెల్లించుకోవడానికి అన్ని విధాలా రెడీగా అయిపోతుంది. ఆ మొక్కు ఏంటంటే తలపై బోనం పెట్టుకొని అఖండ జ్యోతిని వెలిగించి గుడి చుట్టూ 101 ప్రదక్షిణలు చేయాలి. "అక్క, ఎందుకక్క ఇంత కష్టమైన మొక్కు ఎందుకు మొక్కుకున్నావు" అని అడుగుతారు వాళ్ళ తమ్ముడు రాయుడు. "నేను మొక్కుకున్నానంటే దాని వెనుక ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని నీకు చెప్పాలి అనుకోవటం లేదురా, కానీ ఏదైనా నీ మంచి కోసమే" అని అనుకుంటూ, "అమ్మ, నేను కోరుకునేది ఒక్కటే. రాయుడు ఎన్నో ఏళ్ల నుండి ఒంటరిగా జీవితం జీవిస్తున్నాడు. వాడి జీవితంలో వెలుగనేది లేదు. వాడికి ఎప్పుడూ నేనే ప్రపంచం. కాబట్టి వాడి జీవితంలోకి ఎవరో ఒక అమ్మాయిని నువ్వే తీసుకురావాలి. వాడి మనసుని అర్థం చేసుకునే మంచి మనసున్న అమ్మాయి నువ్వే తీసుకురావాలి తల్లి" అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్యారలల్లీ తోలు బొమ్మల ఆట అనేది స్టార్ట్ అయిపోతుంది. సో తోలు బొమ్మలు ఆడిస్తూ ఉంటే ఇంకా రాయుడు, మైనావతి అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. తోలు బొమ్మలాటలో ఇదిగో ఈయనే రాయుడు, ఈ ఊరికి సింహం లాంటివారు అని చెప్పి ఇంకా తోలుబొమ్మలాట్లు చెప్తూ ఉంటే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడనమాట రాయుడు. సో అలా తన లైఫ్ స్టోరీని అంత చక్కగా తోలుబొమ్మల్లో వివరిస్తూ ఉంటే రాయుడు చాలా ఇంప్రెస్ అవుతారు. మైనావతి కూడా, "ఏవండి, వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇవ్వండి" అని అంటుంది. "నిజంగా చాలా బాగా చేశారు, కానీ ఇదేదో సమాజానికి ఉపయోగపడేది చేస్తే కూడా ఇంకా బాగుంటుంది. వాళ్ళని చూస్తుంటేనే చాలా ఇంప్రెసివ్గా ఉంది. అసలు ఈ తోలు బొమ్మలు ఆడిచ్చింది ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి" అని చెప్పి ఫిక్స్ అవుతాడనమాట అలా రాయుడు. సో ధరణి అండ్ రాయుడు ఎలా మీట్ అవుతారు, అసలు రాయుడు అండ్ ధరణి ఎలా పరిచయం ఒకరికొకరు చేసుకుంటారు, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలి అన్న ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.